హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ డే 9. ఈ రోజు మా విలేజ్ లో ఉన్న టెంపుల్ లను చూపిస్తాను. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. లోపల కాలు కడుకుని వెళ్ళిపోదాము. అండ్ చూసేంత పాతకాలపు లాగా ఉంటది, ఎందుకంటే ఇది చాలా పాత టెంపుల్, మట్టితో కట్టిన టెంపుల్ అనమాట. దేవుళ్ళు అదే మట్టితో కట్టిన గుడిలోనే ఉంటుండే. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిని, శివయ్య గుడిని సపరేట్ చేసి కడుతున్నారు. ఇంకా పెయింటింగ్స్ పనులు అలాగే ఉండినాయి. సో ఇది అనమాట శివుడి టెంపుల్. ఈయన పూజారి, వీళ్ళ తాత వీళ్ళ ముత్తాత కాడ నుంచి పూజలు చేస్తూనే ఉన్నారు. అండ్ లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది. ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి గుడి. లోపల వెంకటేశ్వర స్వామిని చూసి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ గుళ్ళో ఉన్న విగ్రహాలు కొన్ని స్వయంగా వెలిసిన విగ్రహాలే, కొన్ని ఏమో గుట్టల మీద వెలిస్తే అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఇంకొక గుడి ఉంది, అదే ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి గుడి. చూడండి, చాలా భయంకరంగా అనిపిస్తుంది ఇక్కడికి రాగానే. ఇది అనమాట మా విలేజ్ లో ఉన్న దేవుళ్ళు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.